హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే మొన్న సండే అయినవేళ వినాయకుడి గుడికని వెళ్తున్నామండి. సండే అయితే పిల్లలకి అందరికీ హాలిడేస్ కదా, ఇంకంతకని చెప్పేసి ఇంకా పిల్లల ముగ్గురు నేను స్వామి అయితే అయినవేళ వినాయకుడి గుడికి కొండలేశ్వరం అప్పనపల్లి అయితే వెళ్ళామండి. మార్నింగ్ ఇంకా బయలుదేరాం, 9కి అలా బయలుదేరమాట. వెళ్తూ వెళ్తూ సింగరక్షలో ఆంజనేయ స్వామి గుడి అని చెప్పాను కదండి ఇంతకుముందు. ఎవరైనా ఇక్కడ ఆగి దేవుడికి అయితే దండం పెట్టుకొని వెళ్తారు. ఇంకా మేము కూడా వెళ్ళేటప్పుడు ఇక్కడ ఆగి ఆంజనేయ స్వామికి అయితే దండం పెట్టుకొని ఇంకా స్టార్ట్ అయితే అయిపోయామన్నమాట అండి. వెళ్ళే దారిలో ఎవరైనా ఆగుతారని ఇంతకుముందు చెప్పాను కదా, ఇంకా అలా ఆగి అక్కడ దండం పెట్టుకొని స్టార్ట్ అయిపోయామండి. ఇంకా మార్నింగే కదా, స్వామి మనమల అయితే ఇంకా అల్పాహారం చేశారు. ఇంకా నేను పిల్లలైతే తినలేదు మాట. ఇంకా సరేలే టైం అయిపోతుంది కదా అని చెప్పేసి బాక్స్లో పెట్టుకొని తెచ్చుకున్నాం. ఇంకా మా పాప బ్యాక్ సైడ్ వెళ్ళిపోయి కూర్చొని తింటుందండి. వీడియో తీస్తున్నానని చూస్తుంది. ప్రశాంతంగా ఉందన్నమాట రోడ్డు అయితే. ఈ తూర్పుగోదావరి జిల్లా రోడ్డు అయితే ఇలాగే ఉంటుంది కదండి. ఇంకా టిఫిన్ తినేసాక పిల్లలైతే పడుకుని పోయారు. ఇంకా మార్నింగే లేచారు కదా, కొంచెం టైర్డ్ అయిపోయారు. మనమాలైతే ఫ్రంట్ అదిగోండి అలా పడుకుని పోయింది. మా పాప నా వల్ల పడుకుని పోయింది. ఇంకా ఆయన వీళ్ళ దగ్గరికి అయితే వచ్చేసన్నమాట. ఇంకా గుడి దగ్గరికి వచ్చాక లేపుదామని పిల్లల్ని ఇంకా లేపుతున్నాను. ఇక్కడ అన్నీ ఎక్కువగా కొబ్బరి తోటలే ఉంటాయండి తూర్పుగోదావరి జిల్లాలో. మొత్తం అన్నీ ఎక్కువగా కొబ్బరి మొక్కలు తోటలు అన్నీ ఇవే ఉన్నాయి ఎక్కువగా. ఇవి బాగుంది కదా అని చెప్పేసి నేను ఇంక ఇలాగ చిన్నగా వీడియో అయితే తీసానమాట. ఎక్కువ ఇక్కడ కొబ్బరి మొక్కలను ఎక్కువగా పండిస్తారంట, అందుకని చెప్పేసి ఎక్కువగా కొబ్బరి తోటలే ఉన్నాయి. ఇంకా మేము గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి. గుడి ఎంట్రన్స్లోకి వచ్చాము. ఇంకా దిగి నడుచుకుంటూ వెళ్తున్నాము. కానీ కార్తీక మాసం కదండి, చాలా జనం అయితే ఉన్నారు. జనం అయితే బాగా లైన్ అయితే బయట వరకు ఉంది, చాలా పెద్ద లైను. దర్శనం అవడానికి చాలా టైం పడుతుందని భయపడ్డాము. కాకపోతే తొందరగానే అయిపోయిందండి, పర్వాలే ఫాస్ట్గానే అయిపోయింది. ఇంకా ఇక్కడ వరకు లైన్ ఉంది. మేము ఇంకా ఇక్కడ వరకు చూసుకొని ఇలా వెళ్తున్నాం. గరిక అవి తీసుకుంటారు కదా వినాయకుడికి, ఇక్కడైతే అమ్ముతున్నారండి కవర్లో వేసేసి అని చెప్పేసి ఇలా వచ్చాం. ఇక్కడేమో వాహనాలకి పూజ అయ్యి చేస్తారంట. కొత్త కొత్త బళ్ళు తీసుకొచ్చి పెట్టారు, 6-7 బళ్ళు ఉన్నాయన్నమాట. లైన్గా పంతులు గారు అయితే ఇంకా వీళ్ళకి పూజ అయితే చేస్తున్నారు ఇక్కడ. ఇంకా మేము కొంచెం ఎదరికి వెళ్ళాము. ఇక్కడేమో ఆంజనేయ స్వామి బొమ్మ ఉందండి. ఇంకెక్కడైతే పిల్లలు దండం పెట్టుకున్నాయి ఆంజనేయ స్వామికి వచ్చారు. ఇంకెక్కడే గరిక, పాలు, అరటిపళ్ళు, కొబ్బరికాయ అన్నీ కలిపి ఒక కవర్లో వేసి అమ్ముతున్నారు అనమాట అండి. ఇలా అన్నీ కలిపి అమ్మింది కవరు 50 రూపాయలంట. ఇంకా ఒక కవర్ అయితే తీసుకొని మేము ఇంకా దర్శనానికి అయితే లైన్లోకి అయితే వెళ్ళి నుంచున్నమాట. 1 గంటలో అయిపోతుందండి అని చెప్పారు. పర్లేదండి, హాఫ్ అన్ అవరు అలా 45 మినిట్స్ పట్టింది. ఇంకా వెళ్తూ వెళ్తూ ఇక్కడ వినాయకుడికి కొబ్బరికాయ కొట్టేసి గరిక వేసి బయలుదేరుతున్నారు. లోపల కూడా ఉన్నాయంటండి. ఇంకా ఇక్కడ కొట్టేసి పట్టుకెళ్తున్నారు కొబ్బరికాయ. ఇదిగోండి మా స్వామి అయితే ఇంకా కొబ్బరికాయ కొట్టారు. ఇంకా గరిక పెట్టేసి ఇంకా మళ్ళీ లైన్లో నుంచోవాలి. ఇంకొక 2 అలా ఉన్నాయి. కొంచెం అలా లైన్లో నుంచొని ఇంకా దర్శనానికి అయితే వెయిట్ చేసాం. ఇక్కడి నుంచి మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ అయితే పట్టిందండి దర్శనం. బాగానే అయిపోయిందిలే, ఇంకా ఫస్ట్ కదా, స్టార్టింగ్లో కదా, పిల్లలు కూడా బాగానే ఉన్నారు. ఇంకా లైన్లో నించున్న ఇంకా ఎదరికైతే వచ్చేసాంలేండి. ఇది ఎంట్రన్స్ మాట, గుడి ఎంట్రన్స్. ఇలా లోపలికి వెళ్ళాలి, సింహద్వారం ఇది. ఇంకా లోపలికి వెళ్ళాక కొంచెం సేపే తీసానండి వీడియో. ఇంకా దేవుడి దగ్గరికంటా వెళ్ళినప్పుడు వీడియో అయితే తీయకూడదు, ఎలా వచ్చేమో అని చెప్పేశారని ఇంకా అప్పుడైతే వీడియో తీయలేదు. ఇక్కడ నుంచి కనపడుతున్నారు కదండి, అదే గుడి. ఇంకా ఇక్కడ వరకు దాటాక తీయొద్దని చెప్పారని ఆపేసన్నమాట. ఇదండి అయినవేళ వినాయకుడి గుడి అన్నమాట. ఇంకా మేము ఇంక దర్శనం చేసేసుకొని బయటకైతే వచ్చేసామండి. ఇక్కడ దండం పెట్టేసుకుని ఇంక ఇక్కడైతే వీడియో ఆపేసనమాట, తీయొద్దని చెప్పారని. ఇంక ఇలా వచ్చాక పక్కనేమో తులాభారం వేస్తున్నారన్నమాట. చంటి పిల్లలకి పటిక బెల్లంతో వేస్తారు కదా, ఇంకా పక్కనే వేస్తున్నారు. ఇంకా ఇదైతే చూసామన్నమాట. చిన్న పిల్లోడండి బాబు. ఇంకా అబ్బాయికి అయితే పటిక బెల్లం వేసి తులాభారం అయితే వేసారు. మా చిన్న పాపకు కూడా మేము అలాగే వేసాం, పటిక బెల్లంతో తులాభారం, పెద్ద తిరుపతిలో చిన్న తిరుపతిలో. ఇంక చూశాక ఇంక ఇక్కడైతే ఇక్కడ శివాలయం, అమ్మవారి గుళ్ళు ఉన్నాయండి.
ఇటువైపు ఒక అమ్మవారి గుడి, ఇక్కడేమో శివాలయం, అటువైపు అమ్మవారి గుడి ఉంది, అన్నపూర్ణమ్మ తల్లి. ఇంకా ఈ మూడు గుళ్ళు కూడా దండం పెట్టుకొని ఇంకా ఇంకా పక్కన కూడా 2 గుళ్ళు ఉన్నాయి. ఇంకా అవి కూడా చూసుకున్నమాట. ఇదిగోండి అన్నపూర్ణమ్మ తల్లి గుడి ఇది. ఈ పక్కనే ఉన్నాయన్నమాట. ఇక్కడే 4, 5 గుళ్ళు ఉన్నాయి. ఇక్కడ దండం పెట్టేసుకొని ఇంక మేమైతే వచ్చేసామండి. ఇక్కడ కాలభైరవుడి గుడి మాట. ఇక్కడ ఈ పక్కనే జమ్మి చెట్టు కూడా ఉందన్నమాట. ఈ జమ్మి చెట్టు కూడా దగ్గర కూడా దండం పెట్టేసుకున్నాము. ఇంకా పిల్లలు అది జమ్మి చెట్టు దగ్గర దండం పెట్టుకొని ఇంకా ఫొటోస్ దిగుతామన్నారన్నమాట పిల్లలు. ఇంకా మేమైతే ఇలా నుంచొని ఫోటో వేసి దిగామండి. ఇక్కడ హోమాలు అవి చేస్తున్నారన్నమాట గుడి దగ్గర. ఇంకా అక్కడ ఫోటో దిగేసి వచ్చేసినప్పుడు ఇక్కడ కూడా కొబ్బరికాయ కొట్టడానికి అయితే ఉన్నాయి. కొంచెం మంది ఇక్కడ కూడా కొడుతున్నారండి కొబ్బరికాయలు. ఇంకా ఇక్కడ కూడా కొబ్బరికాయ కొట్టేసి మేము ఇంకా భోజనానికి వెళ్దామని చెప్పేసి వస్తున్నాం. ఇక్కడ పిల్లలేమో ఫోటో దిగుదామని చెప్పేసి నుంచున్నారు. ఇంకా పిల్లలైతే ఫొటోస్ అయితే దిగారన్నమాట ఇక్కడ. ఇంకా ఫొటోస్ దిగేసాక మళ్ళీ మేమైతే ఇంకా బయటే భోజనాలు కూడా పెడుతుందన్నమాట అండి ఇక్కడ అన్నదానం. ఇంకా టైం అయిపోయింది కదా, మధ్యాహ్నం 12 అయిపోయిందండి. ఇంకా దండం పెట్టేసుకొని ఇక్కడ చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి కదండి ఇవి. ఇక్కడ ఇంక ఇదైతే బయటికి మాట. ఇలా బయటికి అయితే వచ్చేసి ఇంకా మేము భోజనం చేద్దామని చెప్పేసి వచ్చేసామండి. ఈ పక్కనే ఎదురుగానే భోజనాలు పెడుతున్నారు అందరికీ. ఇంక ఇలా లైన్లో నుంచున్నమాట. దర్శనానికన్నా ఈ భోజనాలు లేని ఎక్కువగా ఉంది ఇక్కడ. ఒక 1/2 అవర్ అలా పట్టిందిలేండి భోజనానికి. అందరికీ అరిటాకు వేసి పెడుతున్నారు భోజనాలు. చాలా బాగా పెట్టారండి. ఎక్కువ మంది జనం కదా, బఫీ పెట్టేశారు. ఇంతకుముందు అయితే ఇక్కడ కూర్చుని సిట్టింగ్ పెట్టేవారు అన్నమాట. ఇంకా ఇప్పుడు బఫీ పెట్టేశారు. ఇదిగోండి రైసు, ఒక స్వీటు, పప్పు, అలా పచ్చడి పెట్టారు. ఇంకా మేము భోజనం చేసేసి ఇంకా బయటికి అయితే వచ్చాం. బయటకు వచ్చిన వెంటనే ఈ షాపులు అండి బొమ్మలు. ఇంక పిల్లలు ఈ షాపులు చూసాక ఆగరు కదండి. మా పిల్లలు కొనే వరకు మా చిన్నవాళ్ళు ఇద్దరు ఇంకా కొనే వరకు అక్కడే ఉన్నారు. 2 బొమ్మలు కొనుక్కొని వచ్చేసారు. ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇక్కడే సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉందంట, చాలా బాగుంటుంది అని అన్నారండి తెలిసిన వాళ్ళు అక్కడ. ఇంకా సర్లే అని చెప్పేసి వెళ్ళే దారిలోనే కదా అని చెప్పి వచ్చాము. ఇదిగోండి సుబ్రహ్మణ్య స్వామి గుడి మాట ఇది. ఇక్కడ మంగళవారం, శనివారం చాలా బాగుంటుందంటండి. ఎక్కువగా జనం వస్తూ ఉంటారంట. పిల్లలు లేని వాళ్ళు అది వచ్చి ఎక్కువగా అభిషేకం అది చేసుకుంటారంటండి ఈ గుడి దగ్గర. ఇంకా గుడి తలుపులు అయితే వేసేసారు. మధ్యాహ్నమే వేసేస్తారు కదండి, 12 గంటలకు అలా వేసేసారంట. ఇంకా మేము వెళ్ళేటప్పటికైతే క్లోజ్ చేసి ఉంది. ఇంక మేము దండం పెట్టేసుకొని ఇంకా వచ్చేసామన్నమాట అండి. గుడి అయితే చాలా బాగుందండి. ఎక్కువగా అన్ని సర్పాలతోనే ఉంది గుడి అంతా బాగా. ఇంక నేను లోపల నుండే వీడియో అయితే తీసాను ఇలాగా చిన్నగా. బాగుంది. ఇంక తలుపులు వేసేసి ఉన్నాయి కదా, మామూలుగా బయట నుంచి దండం పెట్టేసుకొని ఇంకా వచ్చేసాం. ఇక్కడ బాగా విగ్రహం అయితే చాలా పెద్దగా ఉందండి. బాలసుబ్రహ్మణ్య విగ్రహం అని ఉంది. చాలా పెద్దదండి. 50 అడుగులో ఎన్ని అడుగులో అంటండి ఈ విగ్రహం. చాలా బాగుంది. కాకపోతే ఇంక ఇక్కడ ఇలా దండం పెట్టేసుకొని మా పిల్లలు ఫొటోస్ అయితే దిగారు కొన్ని. ఇంకా తీసుకొని మళ్ళీ మేము ఇంకా కొండలేశ్వరం అయితే స్టార్ట్ అయ్యామండి. ఇక్కడి నుంచి ఇది తూర్పుగోదావరి జిల్లా కదా, ఇవన్నీ కొబ్బరి తోటలు అన్నమాట. ఇక్కడ చాలా ఉన్నాయండి. అన్ని కొబ్బరి తోటలు, రోడ్డు పక్కన కూడా అన్నీ కొబ్బరి చెట్లే ఉన్నాయన్నమాట. ఈ కొండలేశ్వరం గుడి కూడా అస్సలు ఖాళీ లేదు. చాలా ట్రాఫిక్ అన్నమాట. చాలా పల్లెటూరు అండి, బాగా లోపలికి. ఇంకా మేమైతే ఈ ఊరు దగ్గరలోకి అయితే వచ్చేసాము కొండలేశ్వరం. ఇంకా ఎంట్రన్స్లో ఇలా ఆంజనేయ స్వామి బొమ్మ ఉందన్నమాట. ఇక్కడ నుంచి ఇలా లోపలికి అయితే వెళ్ళాలండి. ఇంకా లోపలికి చాలా స్లోగా ఎక్కువ ట్రాఫిక్ ఉంది. ఇంకా అన్ని కొబ్బరి మొక్కలే, అన్ని చెట్లు, కొబ్బరి చెట్లు, కొబ్బరి తోటలు అన్నమాట. ఇలా ఇంకా వెళ్ళాము. వెళ్ళాక లోపలికి బాగా చివరికి ఉందండి ఈ గుడి అయితే. ఇదే అండి, ఇది ఎంట్రన్స్ మాట, కొండలేశ్వరం ఎంట్రన్స్. ఇంకా శివుడైతే ఇక్కడ ఇలా ఉన్నాడు. చుట్టూ అయితే చిన్న చిన్న శివలింగాలు అయితే ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయండి. ఇంక ఇలా ఎంట్రన్స్ ఇక్కడ దండం పెట్టేసుకొని ఇంకా లోపలికి వెళ్ళడం అన్నమాట. పక్క నుంచి లోపలికి ఇంకా వెళ్ళాము. మార్నింగ్ అయితే ఇక్కడ కూడా భోజనాలు అవి పెడతారంటండి. మేము వెళ్ళేటప్పటికి లేట్ అయింది కదా, ఇంకా మేము ఆయన చేస్తాం కదా. ఇక్కడ కూడా నిత్యాన్నదానం పెడుతున్నారంట. కార్తీక మాసం కదా, అందుకని చెప్పేసి జనం ఎక్కువగానే ఉన్నారండి. ఇంక ఇక్కడ కూడా మేము
చుట్టూ తిరిగి ఒకసారి ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోయామండి. గుడి అయితే ఇది చాలా బాగుందండి ఇక్కడ ఈ గుడి. ఇంక ఇక్కడ కూడా కొంచెం టైం పట్టింది, ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది అన్నమాట దర్శనానికి. ఇంక ఇలా దండం పెట్టేసుకుని లైన్లో అయితే నుంచున్నాం. జనం అయితే ఉన్నారండి ఎక్కువగానే, కాకపోతే ఫాస్ట్గా వెళ్ళిపోతుందన్నమాట. ఇలా వెళ్ళేటప్పుడు ఈ పక్కనైతే గుడి, ఆంజనేయ స్వామి గుడి మాట ఇది. పిల్లలైతే అక్కడికి వెళ్ళారు దండం పెట్టుకోవడానికి. గుళ్ళోకి వెళ్ళొచ్చాక పక్కనండి ఇంకా అన్ని గుళ్ళు చూసుకోవచ్చు. మా వాళ్ళు ముందే వెళ్ళిపోయారు. ఇంక వెళ్ళి వచ్చి లైన్లోకి అయితే వచ్చేసారన్నమాట. ఇంకా గుడి దగ్గరలోకి అయితే వెళ్ళామండి. ఇక్కడ కూడా బాగానే ఉంది, కానీ జనం కూడా ఎక్కువగా ఉన్నారు. కార్తీక మాసం కదా, ఎక్కువగా జనం ఉన్నారు. ఇంకా ఇక్కడ గుడి చుట్టూ పైన అయితే శివుడు బొమ్మలు, చిన్న చిన్న బొమ్మలు, ఎన్ని అవతారాలు, శివుడు అవతారాలు అన్నీ వేసి చిన్న చిన్న బొమ్మలు అయితే గుడి చుట్టూ వేశారండి. ఇదైతే ఒకవైపు మేము దర్శనానికి లైన్లో నించున్నాం కదా, ఈ వైపు అయితే వీడియో తీసనమాట. ఇటువైపు కొన్ని ఉన్నాయి, ఇంకా అటువైపు కూడా ఉన్నాయండి. ఇంకా అటువైపుకి వెళ్ళినప్పుడు అవి కూడా తీయాలి. ఇదైతే గుడి ఎంట్రన్స్ మాట. ఇక్కడ కూడా లోపలికి వెళ్ళాక వీడియో అయితే తీయొద్దని చెప్పారన్నమాట. ఇంకా ఫోన్ అయితే లోపల పెట్టేశాను. ఇక్కడ ఈ శివలింగాకారం పక్కనైతే ఇక్కడ ఈ గుళ్ళు ఉన్నాయన్నమాట 3. ఒక పక్కనైతే ఇది శివాలయం అండి, ఆ పక్కన అది ఉంది సుబ్రహ్మణ్య స్వామి గుడి. ఇది శివాలయము. ఇంక నేను తీస్తుంటే చూసి తీయొద్దమ్మ వీడియో అన్నారు. ఇటు పక్కన పార్వతీదేవి అన్నమాట ఈ గుడి. ఇంకా ఇక్కడ కూడా దండం పెట్టేసుకొని బయటకి అయితే వచ్చేసామండి. బయటకు వచ్చిన వెంటనే వేణుగోపాల స్వామి గుడి ఉంది. ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇది పక్కనే మాట. ఇంకా కార్తీక మాసం అని అలా కట్టారు, లేకపోతే వెంటనే ఈ గుళ్ళోకి వచ్చి దర్శనం అయితే చేసుకోవచ్చు మనం. ఇంకా ఈ గుళ్ళోకి అయితే వచ్చి మేము దండం పెట్టుకున్నాము. పంతులు గారు ఇక్కడ వీడియో తీస్తే ఏమనలేదు, కొంచెం దగ్గరకంట వెళ్ళి వీడియో అయితే తీసానండి నేను. ఈ గుడి కూడా బాగుంది. ఇంకా ఈ గుళ్ళో కూడా దర్శనం చేసేసుకొని ఇంకా బయటకి అయితే వచ్చేసామండి. బయటకు వచ్చిన వెంటనే బయట కూడా ఇంకా గుళ్ళు ఉన్నాయి. బ్యాక్ సైడు జమ్మి చెట్టు అది ఉన్నది. ఇంకా అక్కడికి కూడా వెళ్ళి మేము దండం అయితే పెట్టేసుకున్నాము. ఇక్కడ ఒక గుడి ఉంది. ఇంకా ఇక్కడ అన్ని దండం పెట్టేసుకొని ఇక్కడ కూడా జమ్మి చెట్టు ఉందండి. ఇంకా జమ్మి చెట్టు దగ్గర కూర్చొని కొంతసేపు దండం పెట్టుకొని గుడి చుట్టూ శివుడు అవతారాలు ఉన్నాయని చెప్పాను కదండి. పైన ఇగోండి ఇవే చుట్టూ ఉన్నాయన్నమాట. శివుడు ఎన్ని అవతారాలు ఎత్తాడో అవన్నీ చిన్న చిన్న బొమ్మలుగా వేసి పెట్టారు. చాలా బాగుందండి పైన అయితే చూడడానికి. ఇంకా ఇవన్నీ ఇలా వీడియో తీసి ఇంకా జమ్మి చెట్టు దగ్గర కూడా దండం పెట్టేసుకొని మేము ఈ బ్యాక్ సైడ్ అయితే ఇంకా వెళ్ళామన్నమాట. ఆవులు అవి ఉన్నాయన్నమాట అండి ఇవి వెనకాల నుంచి. ఇది గుడి బ్యాక్ సైడ్ మాట ఇది. ఇంకా 3 అది అయిపోతుంది కదా, ఇంకా చాలామంది వచ్చి జమ్మి చెట్టు దగ్గర పూజ అయితే చేసుకుంటున్నారు. ఇంకా మేము బ్యాక్ సైడ్కి వెళ్ళి ఆవులు ఉన్నాయని ఇంకా అరటిపళ్ళు, పిల్లలైతే అరటిపళ్ళు పెట్టమంటే ఆవుకి ఒలిసి పెడుతుంది మా పాప. అలా కదని చెప్పేసి తొక్కతో పెట్టాలండి. ఇంకా వాళ్ళకి భయం వేసి ఇసిరేసారన్నమాట అరటిపళ్ళు. ఇంకా ఆవులకైతే అరటిపళ్ళు పెట్టేసి ఇంకా మేము రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయామండి. ఇంకా వచ్చేటప్పుడు ఇక్కడ చాలామంది ఇక్కడే స్నానాలు చేసి గుడికైతే వెళ్తున్నారు చాలామంది. ఇంకా మేము వచ్చేటప్పుడు అయితే చూడలేదు, కానీ ఇప్పుడు రిటర్న్ అయ్యేటప్పుడు చూసామన్నమాట అండి. ఇక్కడ కొండలేశ్వరం గుడి, ఇక్కడ చాలామంది స్నానం చేసి గుడికి వస్తారంట. ఇదిగోండి ఇక్కడ బాగుంది, స్నానాలు అవి చేయడానికి ఇలా కట్టారండి. లేడీస్ అది బట్టలు అవి మార్చుకోవడానికి అన్నీ కట్టారు. ఇక్కడే అలాగే చెట్టు దగ్గర శివలింగం ఉంది, అక్కడ కూడా అభిషేకాలు అవి చేసుకుంటున్నారన్నమాట. ఇలా చేసుకొని గుడికి అయితే వస్తున్నారన్నమాట. ఇది కూడా బాగుందండి. ఇక్కడ గోదావరి అంటండి ఇది. ఇంకా మేము అది చూసుకొని మళ్ళీ ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా రిటర్న్ వస్తూ అప్పరంపల్లి వెళ్ళామన్నమాట అండి వెంకటేశ్వర స్వామి గుడికి. ఇంకా ఇది కూడా అన్నీ ఇంకా కొబ్బరి చెట్లతో బాగుందన్నమాట. చాలా చల్లగా ఉందండి, కూల్గా. ఇంకా అప్పనపల్లి కూడా చూసుకుందామని చెప్పేసి వచ్చే దారిలో అప్పనపల్లి అయితే వెళ్ళాము. ఇంకా పిల్లలకైతే నీరసం వచ్చింది, కొంచెం టైర్డ్ అయిపోయారన్నమాట. ఇంకా అలా కూర్చొని వచ్చేటప్పటికి తొందరగానే వచ్చేసాంలేండి. అప్పనపల్లి కూడా తెలియకుండా వచ్చేసాను, రూట్ అయితే మారింది, కాకపోతే బాగానే వచ్చేసామంటే. ఇదిగోండి అన్ని కొబ్బరి తోటలే ఉన్నాయి ఇక్కడ, కానీ కొబ్బరికాయలు అయితే చాలా రేట్ అండి. ఒక్కొక్కటి 30 రూపాయలు చెప్పారు కొబ్బరికాయలు. ఇంకా అప్పనపల్లి అయితే వచ్చేసాము. ఇక్కడైతే ఎక్కువ షాపులు ఉన్నాయండి గుడి దగ్గర. ఇవన్నీ షాపులే, ఇంకా లోపలికి కూడా ఉంది షాపింగ్ కాంప్లెక్స్ ఎదరికి. ఇంకా మేమైతే ఆగలేదులేండి, మామూలుగా ఇంకా చూసేసి వచ్చేసాం, లేట్ అయిపోతుంది కదా అని చెప్పేసి.
ఈ షాప్లో అయితే బాగున్నాయి. ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోయాం. ఇక్కడ కొంచెం ఈవినింగ్ అయిపోయింది కదండి, కొంచెం ఖాళీగా ఉంది గుడి. శనివారం అయితే చాలా జనం ఉంటారంట ఈ గుడిలో. ఈ గుడికి కూడా చాలామంది ఎన్నో కోరిన కోరికలు తీర్చుతారంట, 7 వారాలు వస్తారంట. ఇక్కడ రాసి ఉన్నదండి, చాలా బాగుంది ఈ గుడి కూడా. మాకు ఇక్కడ ఈ గుడిలో అయితే అసలు చాలా తొందరగా అయిపోయిందన్నమాట దర్శనం. గుడి చుట్టూ దర్శనం తిరిగి లైన్లో నుంచున్నాం అంతే. ఒక 5 మినిట్స్ 10 మినిట్స్లో అయితే మాకు దర్శనం అయితే అయిపోయిందండి. ఇక్కడైతే అద్దాల గదంటండి ఇది. ఇందులో అయితే ఉయ్యాలలాగా ఉన్నాయి, వెంకటేశ్వర స్వామిని పెట్టి ఊపారు. చాలా బాగుందన్నమాట. ఇది కూడా వెంకటేశ్వర గుడి పక్కనే ఉంది. ఇంక మేము కూడా దేవుడిని అక్కడైతే ఉయ్యాలు ఊపి వచ్చామండి. వచ్చేసి ఇంక ఇక్కడ కొబ్బరికాయలు కొట్టేస్తాను. ఇక్కడ కొబ్బరికాయ అయితే కొట్టేసి ఇంకా దర్శనానికి అయితే లైన్లో అయితే నించున్నమాట. ఇంక లైన్ కూడా పెద్ద ఏం లేదండి, ఫ్రీగానే ఉంది. చక్కగా వెళ్ళిపోయి దర్శనం చేసేసుకున్నాము. ఇక్కడ కూడా వీడియో తీయొద్దని చెప్పారు. ఇంకా దర్శనం చేసుకుని వచ్చి మేము కొన్ని ఫొటోస్ దిగాం దేవుడి దగ్గర. ఇదేమో గుడి పక్కనమాట అండి ఇది. ఇక్కడేమో అన్నదానం అది చేస్తారంట. ఇక్కడ కూడా లింగాకారాలు అవి ఉన్నాయి, చిన్న చిన్నవి. ఇదేమో నాగేంద్ర స్వామి గుడి, సుబ్రహ్మణ్య స్వామి గుడి అంటండి. ఇక్కడ అభిషేకాలు అవి చేసుకోవచ్చంట. ఈ పక్కనే కృష్ణుడి గుడి కూడా ఉంది. ఇంకా చాలా ఓపెన్ ప్లేస్ అండి, బాగుంది. ఇక్కడేమో ప్రసాదాలు కూడా ఇక్కడే ఉన్నాయి. లడ్డు ప్రసాదం అమ్ముతున్నారన్నమాట ఇక్కడ. ఇంకా ప్రసాదాలు అవి తీసుకొని మేము ఇంకా ఇక్కడ గుడి ఉంది కదా, ఈ పక్కనే కృష్ణుడి గుడి పెట్టారన్నమాట. ఆవులు అవి లేవు కానీ ఇంకా బొమ్మ అయితే పెట్టారు. ఇంకా ఇక్కడ కూడా చూసాము. చూసి ఇక్కడ ప్రసాదాలంట. ఈ పక్కనే ఖాళీగా ఉందన్నమాట. అంటే ఈవినింగ్ అయింది కదండి, ఖాళీగా ఉంది. ఇంకా ప్రసాదాల కౌంటర్ దగ్గర కూడా ఇంకా అవి చూసుకొని పక్కనే శివాలయం ఉందండి. వెంకటేశ్వర గుడి పక్కనే ఈ శివాలయము. ఇంకెక్కడికి కూడా వెళ్ళి ఇంకా శివాలయంలో కూడా దండం పెట్టుకొని ఇంకా మేమైతే రిటర్న్ అయితే భీమవరం అయితే ఇంకా స్టార్ట్ అయిపోయామండి. ఇది కూడా బాగుందన్నమాట శివాలయము. వెంకటేశ్వర గుడి పక్కనే లెఫ్ట్ సైడ్లో ఉందన్నమాట అండి ఇది శివాలయము. బాగుంది. ఇంకా అక్కడికి వెళ్ళి వస్తూ ఇక్కడ కూడా దండం పెట్టుకొని ఇంకా మేమైతే ఇంకా రిటర్న్ భీమవరం స్టార్ట్ అయిపోయాము. అప్పటికి లేట్ అయిపోయిందండి, 5 అలా అయిపోయింది. ఇంకా మళ్ళీ స్వామి వచ్చి సాయంత్రం పూజ చేసుకోవాలి కదా, ఇంకా రిటర్న్ అయితే వస్తున్నాను. చీకటి పడిపోయింది, 6ంటికి చీకటి పడిపోయిందండి. ఇంకా ఈ వీడియో అయితే ఇలా అయిపోయిందన్నమాట. మేము సండే అయితే ఇలా చేసాం జర్నీ. ఇంకా గుళ్ళు అయితే బాగా దర్శనమైనాయండి, అన్ని గుళ్ళు చాలా బాగా జరిగినాయి అన్నమాట. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఇంకా మేము వచ్చేటప్పుడు చీకటి పడిపోయింది, పిల్లలు కూడా బాగా టైర్డ్ అయిపోయారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను మీ అందరికీ. మీరు కూడా ఈ 3 గుళ్ళలో మీరు ఏమన్నా గుడికి వెళ్తే కామెంట్ చేయండి. మీకు కూడా ఏమైనా ఐనవేలు కానీ, కొండలేశ్వరం కానీ, అప్పనపల్లి కానీ వెళ్తే మీరు కూడా కామెంట్ చేయండి. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.